దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు జూన్ 15, 2025. ఈ సంవత్సరంలో 166వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన ఎజ్రా 9-10 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము. మొదటిగా ఎజ్రా 9వ అధ్యాయం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి, ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యోబీసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుపడిని చింపుకుని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుండిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇజ్రాయేలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి, మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గు నొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెం తెప్పరిల్ల చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి. మా దేవా, ఇంత కృపనొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవాలని మీరు ఎన్నటికీ కోరకుండిన ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానిని అప్పగించదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తర్వాత మా దేవుడవైన నీవు మా దోషములను రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధంగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడదువు గదా. యెహోవా ఇజ్రాయేలీల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసితిని. ఎజ్రా 10వ అధ్యాయము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను. ఇజ్రాయేలీల్లో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మికిలి గొప్ప సమూహముగా అతని యొద్ద కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా
ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేసితిమి. అయితే ఈ విషయంలో ఇజ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనదము. లెమ్ము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యం తెచ్చుకుని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇజ్రాయేలీలందరూ ఆ మాట ప్రకారం చేయునట్లుగా వారి చేత ప్రమాణం చేయించాను. వారు ప్రమాణం చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎలియాషీబు కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించాను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండాను చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలని యూదా దేశమంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనను రాకపోయిన యెడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి. యూదా వంశస్థులందరూ బెన్యామీనీయులందరూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లి చేసుకుని ఇజ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్యస్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకుని ఉండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. ఈ పని 1-2 దినముల్లో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులము అపరాధులము. కాబట్టి సమాజపు పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణముల యందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లి చేసుకొనిరో వారందరూ నిర్ణయ కాలమందు రావలెను. మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను, న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోవునట్లుగా వారితో కూడా రావాలను అని చెప్పాను. అప్పుడు ఆసాహేలు కుమారుడైన యోనాతానును, తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతయును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులను వారి పితరుల ఇంటి పేర్లను బట్టి తమ తమ పేర్ల ప్రకారం అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తం చేసిరి. యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజాదాకు కుమారుడైన యేషూవ వంశంలోను అతని సహోదరులలోను మయసేయాయు, ఇలీయెజరును, యారీబును, గెదల్యాయును. వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి. ఇమ్మేరు వంశంలో హనాని, జబద్యా, హరీము వంశంలో మయసేయ, ఎలియా, షమయ, యెహీయేలు, ఉజ్జియా. షషూరు వంశంలో ఎల్యోయేనై, మయసేయ, ఇష్మాయేలు, నెతనేలు, యోజాబాదు, ఎలియాసా. లేవీయులలో యోజాబాదు, షిమి, కెలీతా అను కెలాయ, పెతహాయ, యూదా, ఎలీయెజరు. గాయకులలో ఎలియాషీబు. ద్వారపాలకులలో షల్లూము, తెలెము, ఊరి అనువారు. ఇజ్రాయేలులో ఎవరెవరనగా పరోషు వంశంలో రమ్యా, ఇజ్జియా, మల్కియా, మియామిను, ఇలీయెజరు, మల్కియా, బెనాయా. ఏలాము వంశంలో మత్తన్యా, జకర్యా, యెహీయేలు, అబ్ది, యెరేమోతు, ఏలీయా.
జత్తు వంశములో ఎల్యోయేనై, ఎల్యాషీబు, మత్తన్యా, యొరేమోతు, జాబాదు, అజీజా. బేబై వంశంలో యెహోహానాను, హనన్యా, జబ్బయి, అత్లాయి. బానీ వంశంలో మెషుల్లాము, మల్లూకు, అదాయా, యాషూబు, షెయాలు, రామోతు. పహత్మోయాబు వంశంలో అద్నా, కెలాలు, బెనాయా, మయసేయ, మత్తన్యా, బెసలేలు, బిన్నూయి, మనష్షే. హరిమ వంశంలో ఎలీయెజరు, ఇషియా, మల్కియా, షమయా, షిమియోను, బెన్యామీను, మల్లూకు, షమర్యా. హాషుము వంశంలో మత్తెనై, మతత్తా, జాబాదు, ఎలీపెలెటు, ఎరేమై, మనష్షే, షిమి. బానీ వంశంలో మైదై, అమ్రాము, ఊయేలు, బెనాయా, బేద్యా, కెలూహు, పన్యా, మెరేమోతు, ఎలియాషీబు. మత్తన్యా, మత్తెనై, యహసావు, బానీ, బిన్నూయి, షిమి. షిలెమ్యా, నాతాను, అదాయా, మక్నద్బయి, షామై, షారాయి, అజరేలు, షెలెమ్యా, షెమర్యా, షల్లూము, అమర్యా, యోసేపు. నెబో వంశంలో యెహీయేలు, మత్తిత్యా, జాబాదు, జబీనా, యద్దయి, యోవేలు, బెనాయా అనువారు. వీరందరూ అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఉండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు. క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 26 వచనాలు. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రయాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రిని తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశముల యందు అంతటను, భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను: సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను.
అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్లో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బ అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనబరచుమనిరి. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలతో కూడా లెక్కింపబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.